ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వాతి గారు చెప్పండి సార్. లోపల మీరు చెప్పింది నిజమా అండి? మీ ఆయన మీరు విడిపోయారా? ఒంటరిగా బతుకుతున్నారా? అవునండి. ఎందుకు అడుగుతున్నారు? చచ్చి వాడు అసలు మనిషేనా అండి? మీలాంటి అతిలోక సుందరిని అప్సరస్ని వదిలేయడానికి వాడికి మనసెలా వచ్చిందండి? అదే నేనైతే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాణ్ణండి. ఏం మాట్లాడుతున్నారండి? ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. మీలాంటి అందమైన అమ్మాయి ఎవరి తోడు లేకుండా ఒంటరిగా ఉంటే ఈ పాడు సమాజం బతకనివ్వదండి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిర్ణయమా? అవునండి. మీ అందం అడవి కాచిన వెన్నెల కాకుండా ఉండాలి అన్నా, మీకొక మనిషి తోడుగా రావాలి అన్నా అర్జెంటుగా మీ పెళ్లి జరిగిపోవాలి. ఏమంటున్నారండి? అవును స్వాతి గారు, కష్టము నష్టము మీకు లైఫ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. లైఫ్ ఇస్తారా? అంటే అంటే మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎంతకు తెగించవరా లీలాకృష్ణ? కట్టుకున్న భార్య ఉండగానే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేనంటే నా భర్త నుంచి విడాకులు తీసుకుని వేరుపడ్డాను. కానీ మీరలా కాదు కదా. మీకు ఆల్రెడీ ఒక వైఫ్ ఉంది, మంచి లైఫ్ ఉంది. అలాంటప్పుడు నన్నెలా పెళ్లి చేసుకుంటారు? చెచ్చి, అది వైఫ్ కాదండి, పదును పెట్టిన నైఫ్. నైఫా? అవునండి. అసలు మీరు దాని మొహం చూసారా? జంతికాయ సంతలో చింతకాయలు అమ్ముకునే దానిలా ఉంటది, చండలంగా. ఎప్పుడు ఆ ఏడుపు గుట్టు మొహం ఒకటి వేసుకుని ఏడుస్తూనే ఉంటది. పైగా పెళ్ళయి ఇన్నాళ్ళైనా దానికి పిల్లలు లేరండి. అది కొట్రాలు. అసలు లీలాకృష్ణ గారు మనిషేనా? కట్టుకున్న భార్య గురించి పరాయి ఆడవాళ్ల ముందు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. సారీ సార్, ఆవిడ్ని చూస్తే దేవతలా ఉన్నారు. మీరేమో అందుకు రివర్స్ లో చెప్తున్నారు. అయినా నాకిప్పుడు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. మీకు లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం పేకల దాకా వచ్చేసింది నాకు. కాదనకండి, చచ్చిపోతాను నేను. ఏం మాట్లాడుతున్నారు సార్? అవును స్వాతి గారు, మిమ్మల్ని ఎట్ట చూడగానే అట్ట లవ్లో పడిపోయాను నేను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. మీరు కాదంటే నేను చచ్చిపోతాను. చచ్చా, ఏంటండి ఆ మాటలు? ఈ వయసులో ప్రేమేంటి? ప్రేమకు వయసుతో పనేంటండి? ఈ వయసులో కూడా ప్రేమించకూడదా? ఈ వయసులో పెళ్లి చేసుకోకూడదా? పోయింది నెత్తి మీద జుట్టు మాత్రమే, వయసు కాదు. అర్థమైందా? మీరు అనండి, ఎలాగోలా మా ఆవిడకి విడాకులు ఇచ్చేసి మీ మెళ్ళో తాళి కట్టేస్తాను. ఇతనెవరో పెద్ద నసగడిలా ఉన్నాడు. సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. సరే సార్, వెంటనే మీ భార్యకి విడాకులు ఇవ్వండి. ఆ తర్వాత మన పెళ్లి గురించి ఆలోచిద్దాం. నిజమా? థ్యాంక్ యూ బంగారం, లవ్ యూ. అవును, ఈ కారు నాదేనండి. ఇంత కాస్ట్లీ కారు ఉందా మీ దగ్గర? ఇలాంటివి 4 ఉన్నాయి. మా నాన్న బిజినెస్ మ్యాన్. ఉద్యోగం కూడా టైం పాస్ కి చేస్తున్నాను, కానీ డబ్బుల కోసం కాదు. బాయ్ అండి. ఒక్క నిమిషం, నేను తీస్తా. ఎక్కండి. బాయ్. ఓరి నాయనో, కోటీశ్వరాలంట. పడితే గిడితే ఎట్టాంటి దాన్ని పట్టాలి, లైఫ్ సెట్ అయిపోద్ది.
శుభప్రద. ఒరే బట్టే బాస్, నాది ఏడుపు గొట్టు మొహమా? జంతికాయ సంతలో చింతకాయలు అమ్ముకునేదాన్నా నేను గొడ్రాలనా? అది అసలు రే, నీ చీకేసిన తాటికాయ మొహానికి నేనే ఎక్కువరా. అలాంటిది పరాయి ఆడదాని ముందు నన్ను చులకన చేసి మాట్లాడతావా? నా పరువు తీస్తావా? నిన్ను బాయ్ బాయ్. ఊహ కాబట్టి బతికిపోయావురా. అదే నిజంగా అయ్యుంటేనా కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుండేదాన్ని. అయినా నిన్ను మాత్రం వదిలిపెట్టనురా. రేయ్, అమ్మా, నువ్విప్పుడు ఏమాత్రం ఆవేశపడినా లీలాకృష్ణ గారు శాశ్వతంగా దూరం అయిపోతారు. చిచ్చి, అలాంటి వెధవ నాకు అవసరమా? నాకు దూరం అవడం కాదు, నేనే వాడికి దూరం అయిపోతాను. అమ్మా అమ్మా అమ్మా, ప్లీజ్ వద్దమ్మా, దయచేసి తొందరపడద్దు. ముందు నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అది కాదమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, ప్లీజ్ వెళ్ళు. బాయ్ బాయ్ బాయ్. మైథిలి, నువ్వా? ఎవరికి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు? అది నా ఫ్రెండ్ వస్తేను వాడికి బాయ్ చెప్తున్నానంతే. ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? చిచ్చి, నా మొహానికి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరుంటారమ్మా? బాయ్ ఫ్రెండే. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు లీలాకృష్ణ గారు. చిన్నిల్లుతో పాటు ఉన్న ఇల్లు కూడా పోయే ప్రమాదం ఉంది. ఓకే? ఏటి, సెన్నిళ్ళతో పాటు ఉన్నిల్లు కూడా పోయిందా? ఇదేదో తేడాగా మాట్లాడుతుందే. కొంపదీసి స్వాత్తో మాట్లాడడం ఈ రాక్షసికని చూడలేదు కదా. సోత్తే మనకేటి, అతి త్వరలోనే శుభప్రదతో విడాకుల డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిత్తా. అది చూపించి స్వాతితో లైన్ క్లియర్ చేసుకుంటా. అది వైఫ్ కాదండి, పదును పెట్టిన నైఫ్. అది కొట్రాలు. ఎలాగోలా మా ఆవిడకి విడాకులు ఇచ్చేసి మీ మెడలో తాళి కట్టేస్తాను. అమ్మా అమ్మా, లే అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? విన్నావు కదమ్మా, నీ కళ్ళారా నువ్వే చూసావు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.